నేను డాక్టర్ సి విజయలక్ష్మి, టెస్ట్ ట్యూబ్ బేబీ స్పెషలిస్ట్, నెల్లూరు. నేను నా ఫ్రెండ్స్ కలిసి సంతానలేమి గురించి తెలుగులో సామాన్య ప్రజలకి సులభంగా అర్థమయ్యే రీతిలో కొన్ని వీడియోలు చేయదలిచామండి. అందులో సంతానలేమి గురించి అవగాహన, దాని ట్రీట్మెంట్కి సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వబడతాయి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ సి విజయలక్ష్మి ఫర్టిలిటీ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం స్పోరం ప్రొడక్షన్, ఫర్టిలైజేషన్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో చూసినట్టు స్పోమ్ ప్రొడక్షన్ ఇచ్చి ఫర్టిలైజ్ అయ్యే వరకు స్టేజెస్ మనం చూసాం కదా, అదే సమ్మరైజ్డ్గా ఈ ఫిగర్లో చూపించాము. ఇది చూస్తే ఈజీగా అర్థమవుతుంది. నెంబర్ 1, బ్రెయిన్ ఏం చేస్తుంది? ఫస్ట్గా హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. LH అండ్ FSH అని 2 హార్మోన్స్ని రిలీజ్ చేస్తే అవి వెళ్ళి టెస్టిస్ గ్రోత్కి అక్కడ టెస్టోస్టిరాన్ అని ఒక హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. దానివల్ల స్పర్మ్ ప్రొడక్షను యాజ్ వెల్ యాజ్ మేల్ బాడీ డెవలప్మెంట్ అండ్ మేల్ బిహేవియర్, లిబిడో డెవలప్ అవుతాయి. తర్వాత బ్రెయిన్ ఇంకా ఏం చేస్తుందంటే న్యూరో సైకాట్రిక్ కాంప్లెక్స్ పాత్వేస్ ఉంటాయి అన్నమాట. లోపల కనెక్షన్స్, బ్రెయిన్ కనెక్షన్స్, సైకలాజికల్గా, మెంటల్గా పాత్వేస్ ద్వారా మేల్ బిహేవియర్ని, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ని, మేల్ బాడీ తత్వాన్ని అన్నిటిని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఎక్కడైతే కంట్రోల్ కొంచెం బ్యాలెన్స్ తప్పిందో అప్పుడు సెక్సువల్ పాలిమార్ఫిజం అంట. ఆ సెక్సువల్ పాలిమార్ఫిజం ద్వారా యూజువల్ మేల్ టచ్ పోయి వేరే థింకింగ్ అయ్యి వాళ్ళు హోమోసెక్సువాలిటీకో లేదా ట్రాన్స్జెండర్కో మారిపోతుంటారు. ఇంకోటి, ప్రాపర్ డైట్ తీసుకోవాలి, రెస్ట్ బాగా తీసుకోవాలి, యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ కూడా మేల్ సెక్సువల్ హెల్త్ ఆర్గాన్కి చాలా దోహదపడతాయి అన్నమాట. అట్లాగే ఒబెసిటీ, లావ్ అయిపోవడం, ఎండోక్రైన్ డిజార్డర్స్, బీపీ రావడం, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్ రావడం అండ్ బ్యాడ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ హ్యాబిట్స్ లాంటివి, వీటి వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ మాత్రం గ్యారంటీ పెరుగుతాయి. స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. తర్వాత వచ్చి థైరాయిడ్ హార్మోన్ అనేది బాడీలో మేల్ డెవలప్మెంట్కి, బాడీ కానీ టెస్టిస్ కానీ చాలా ఉపయోగపడుతుంది. ఆ ఒక్క హార్మోన్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది మనం ఇప్పుడు కూడా. నెక్స్ట్ స్టేజ్ 2 అంటే టెస్టిస్ అనమాట. ఎక్కడైతే స్పర్మ్స్ ప్రొడక్షన్ జరుగుతుందో అండ్ స్టోరేజ్ అవుతాయి అక్కడ. ఆ టెస్టిస్లో స్పర్మ్స్ అనేవి ఒక్కసారి ఇజాకులేషన్, అంటే ఒక్కసారి రాకెట్ లాంచింగ్ చేస్తే ఎన్ని శాటిలైట్ పంపించగలుగుతుందో అట్లా ఒక్కసారి ఇజాకులేషన్ అయిందనుకో, మేల్ నుంచి 39 మిలియన్ స్పర్మ్స్ ఒక్కసారిగా రిలీజ్ అవుతాయి ఒక్క ఇజాకులేషన్కి. సో మనం అన్ని శాటిలైట్ని ఒక పెన్ డ్రైవ్ లాగా అనుకుంటే ఒక్కొక్క స్పర్మ్ 30 GB ఉంటుంది నార్మల్ హెల్దీ. కానీ 50% ఆఫ్ స్పర్మ్స్ డిఫెక్టివ్గా ఉంటాయి, అన్నీ హెల్తీగా ఉండవు. అంటే డిఫరెంట్ స్టేజ్లో డెవలప్ అయినవన్నీ కూడా వచ్చేస్తాయి. కొన్నిసార్లు ఫుల్గా డెవలప్ అయ్యి స్టోర్ అయినవి రావాలి, స్టోర్ అయిన వాటిలో కొన్ని డిఫెక్ట్ అయినవి ఉంటాయి. అట్లాగా 39 మిలియన్ ఒక్కసారిగా ఇజాకులేషన్లో వస్తే అది నార్మల్ కౌంట్ అనమాట. ఈ స్పర్మ్స్ అన్ని యూజువల్గా డెవలప్ అయ్యి స్టోర్గా ఉంటాయి టెస్టిస్లో. ఇజాకులేషన్ ఫేజ్లో మాత్రమే అవి బయటకు వస్తాయి పెనిస్ ద్వారా. నెక్స్ట్ 3rd స్టేజ్లో ఈ శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ అనమాట. అంటే శాటిలైట్ లాంచ్ చేసేదానికి ప్రిపేర్ అయ్యే అవి యూజువల్గా రాకెట్ తయారు చేసుకుంటారు, దాంట్లో ఫ్లూయిడ్ నింపుకుంటారు. 1వ స్టేజ్, 2nd స్టేజ్ అని. తర్వాత ఫైరింగ్ చేస్తారు, కౌంట్ డౌన్ చేసి ఫైరింగ్ చేస్తారు. ఆ విధంగానే స్టేజ్ 3, స్టేజ్ 4లో మనకు ఫ్లూయిడ్ స్పర్మ్స్కి ఫీమేల్ జెనైటల్లో డిపాజిట్ అయిన తర్వాత అవి యూటరస్ గర్భసంచిని దాటి ఫెలోపియన్ ట్యూబ్లో ప్రవేశించి అక్కడ ఎగ్ని రీచ్ కావాలంటే వాటికి ఎనర్జీ కావాలన్నమాట. దానికోసం మేల్ సెక్సువల్ ఆర్గాన్స్ అయిన సెమినల్ వెజికల్స్, ప్రాస్టేట్ అనేవి వాటి సిక్రేషన్స్ ద్వారా ఎనర్జీని ఇస్తాయి, స్పర్మ్ ట్రావెల్ అవడానికి సహకరిస్తాయి అన్నమాట. ఒక్కసారి ఇంటర్కోర్స్ జరిగినప్పుడు ఒక ఇజాకులేషన్లో సుమారుగా 1.5 to 2.5 మిల్లీలీటర్స్ సీమెన్ ఉత్పత్తి అవుతుంది. దాంట్లో స్పర్మ్ కౌంట్ వచ్చి ఓన్లీ 2.5%. మిగతా సెమినల్ ఫ్లూయిడ్, ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్ 97.5% అంటే ఓన్లీ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే హెల్తీ స్పర్మ్స్ ఉన్నాయా లేవా, కౌంట్ ఎంత ఉందో చెప్పగలం. ఇక స్టేజ్ 4కి వస్తే రాకెట్ని లాంచింగ్ ప్యాడ్లో స్ట్రైట్గా నిలబెట్టడం అంటే మనం పెనిస్ ఎరెక్ట్ అయిందని కోరిలేట్ చేసుకోవచ్చు. అప్పటి నుంచి కౌంట్ డౌన్ మొదలవుతుంది. కౌంట్ డౌన్ మొదలైందంటే సెక్సువల్ ఇంటర్కోర్స్ మొదలైందని అనుకోవచ్చు. ఫైరింగ్ మొదలైందంటే ఇజాకులేషన్ ఫేజ్గా ఎగ్జాంపుల్గా కోరిలేట్ చేసుకోవచ్చు అనమాట. 5వ స్టేజీ సీమెన్ మొత్తము ఫీమేల్ జెనిటల్ ట్రాక్లో డిపాజిట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మేల్కి ఎటువంటి సంబంధం ఉండదు. ఇంకా ఆ తర్వాత స్పర్మ్ మీద కంట్రోల్ ఉండదు.
స్పోము, ప్రోస్టటిక్ ఫ్లూయిడ్, సెమినల్ ఫ్లూయిడ్ మొత్తం డిపాజిట్ అయ్యాక ప్రోస్టటిక్ ఫ్లూయిడ్ ఏమో అది ట్రావెల్ చేయడానికి ఉపయోగపడుతుంది యూటరస్ నుంచి ఫెలోపియన్ ట్యూబ్స్కి. సెమినల్ ఫ్లూయిడ్ ఏమో ట్రావెల్ చేయడానికి ఎనర్జీని ఇస్తుంది అనమాట. ఒకసారి స్పర్మ్స్ ఫెలోపియన్ ట్యూబ్ని చేరాక అవి యావరేజ్గా 5 to 7 days వరకు చనిపోకుండా ఎనర్జెటిక్గా ఉంటాయి. అప్పుడు కానీ ఓవం ఉంటే వెంటనే ఫెర్టిలైజ్ అవుతుంది. లేదంటే 5 days లోపల కానీ ఓవం రిలీజ్ అయితే అప్పుడు ఫెర్టిలైజ్ అయినా అయ్యి అవి పిండంగా మారుతాయి. 5 days కన్నా ఎక్కువ అవి బతకడం చాలా కష్టం. 5 days తర్వాత చనిపోతాయి. ఇక చివరిగా మేల్ ఆండ్రోపాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. మగవాళ్ళలో టీనేజ్ నుంచి ఇతరులు వచ్చేదాకా స్పర్మ్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఉత్పత్తి అయిన వాటిల్లో హెల్దీగా ఉంటాయి అన్నమాట. 30 GB కలిగి ఉంటాయి, ఇటు ఉంటాయి. కానీ 55 సంవత్సరాల తర్వాత కూడా స్పర్మ్స్ ప్రొడక్షన్ అవుతాయి, కానీ చాలా డిఫెక్ట్స్ ఉంటాయి. ఒకవేళ ఫెర్టిలైజ్ అయినా కూడా యూజువల్గా అబార్షన్ అయిపోవడం, ప్రాబ్లమాటిక్ ఫేటస్ పుట్టడం అట్లా జరుగుతుంటాయి. సో ఒక మేల్కి స్పర్మ్స్ ఉత్పత్తి అయ్యే ఏజ్ వచ్చి టీనేజ్ అంటే 13 నుంచి 16 సంవత్సరాల నుంచి 50 to 55 years. ఆ తర్వాత అతని స్పర్మ్స్ అంత హెల్తీగా ఉండవు, ఫెర్టిలైజ్ అయ్యే కెపాసిటీ ఉండవు. కాబట్టి ఆ తర్వాత నుంచి అలాంటి మేల్స్ని మేల్ ఆండ్రోపాస్లోకి వెళ్ళారు అని అనుకోవచ్చు మనం.